అమరావతినే కొనసాగించాలి అంటూ జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న బీజేపీ 200 రోజులు పూర్తయిన తర్వాత కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోదర్ రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతిస్తామని చెప్తూనే మరోవైపు రాజధాని ఎక్కడ ఉండాలి అనేది ఏపీ ప్రభుత్వం పరిధిలో ఉంటుందన్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని సన్నాయి నొక్కులు నొక్కారు. రాజధాని ఉద్యమం రోజు స్పందించని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం సోమవారం రైతుల ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తాజా పరిణామాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. రాజధాని ఉద్యమానికి 200 రోజులు పూర్తయింది. ఈ సందర్భంగా వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావంగా అమరావతి జేఏసీ నిర్వహించిన వెబినార్ లో పాల్గొని రాజధాని ఉద్యమానికి మద్దతు పలికాయి. ప్రజా సంఘాలతో పాటు బీజేపీకి అనుబంధంగా ఉన్న అఖిల హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా ఈ వెబినార్ లో పాల్గొన్నారు. రాజధాని ఎక్కడికి కదలదని స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఈ వెబినార్ లో పాల్గొన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్రం అవసరమైన సమయంలో జోక్యం చేసుకుంటుందని స్పష్టం చేశారు. రాజధాని కోసం బీజేపీ పోరాటం చేస్తుందని, రైతులు ఎప్పుడొచ్చినా అందుకు తాను సిద్ధంగా ఉంటానని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇష్టానుసారం ఒక్కొక్క ముఖ్యమంత్రి వచ్చినప్పుడల్లా ఒక జిల్లాకో ఇంకో చోటకో తీసుకెళ్తాం రాజధాని అంటే అది మాత్రం చెల్లదు, జరగదు. అది అందుకే మొదల నుంచి నేను చెప్తా ఉన్న ఒక అంగుళం కూడా ఈ ప్రభుత్వం రాజధానిని అమరావతిని తీసుకువెళ్ళలేదు అని నేను చెప్పినట్లుగానే ఇప్పుడు సంవత్సరం తరఫున జరిగింది. ఇప్పుడు కూడా రైతులు ఆందోళన చెందబాకండి, మీ ఆరోగ్యాలు పాడు చేసుకోబాకండి, ధైర్యంగా ఉండండి. సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఇన్వాల్వ్ అయ్యి మీకు అందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా ఉంటుంది. అయితే ఏపీ బీజేపీ నేతల వైఖరికి భిన్నంగా ఏపీ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ దియోదర్ చేసిన ప్రకటన రైతుల్లో గందరగోళం సృష్టించింది. ఏపీ రాజధాని విషయంలో బీజేపీ వైఖరి మారదని, అమరావతిని రాజధానిగా కొనసాగించాలి అనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. రైతుల పక్షాన ఉద్యమంలో బీజేపీ, జనసేన శ్రేణులు భవిష్యత్ పోరాటాలు ఉధృతం చేస్తాయని ప్రకటించారు. అయితే ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. అయితే ప్రకటనలో చివరి అంశం పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ 2 నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని రాజధాని రైతులు మండిపడుతున్నారు. అమరావతిపై తమ వైఖరి మారదని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర పరిస్థితిపై నివేదిక సమర్పించామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం తెలిపారు. రాజధాని ఏదైతే ఉందో మొదటి నుంచి కూడా మా జీవీఎల్ గారు కానీ లేకపోతే మా కేంద్రంలో ఉన్నటువంటి మా సునీల్ దేవదర్ గారు కొన్ని విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని ఎందుకన్నారనేది కొంత క్లారిఫై చేయాల్సినటువంటి మీ అందరికి కూడా ఉంది. ఎందుకంటే రాజధానికి సంబంధించినటువంటి నిధులు మేము ఇచ్చాం. అదేవిధంగా నిధులు ఇచ్చిన తర్వాత దాన్ని ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మోడీ గారు అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాత మరి అక్కడ డబ్బులు ఒక 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం మారుస్తానంటాం అది మూర్ఘత్వమే. కానీ దానికి సంబంధించినంతవరకు ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుల వారు కానీ మరి ఏదైతే మా పార్టీ ఉందో ఇక్కడ దానికి తీర్మానం చేసి దాన్ని ఢిల్లీ కూడా పంపించడం జరిగింది. అందుకని ఇక్కడ సునీల్ దేవదర్ గారు చెప్పే దాని గురించి మీరు అంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతోనే చెప్పారు. డెమోక్రసీలో రాష్ట్రాల్లో యొక్క అధికారాల్లో మేము ఇన్వాల్వ్ కాకూడదని. మరోవైపు బీజేపీ వైఖరి పట్ల మిగతా రాజకీయ పక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం తలుచుకుంటే ఏపీ రాజధాని అమరావతి విషయంలో సీఎం జగన్ కు ఎందుకు చెప్పటం లేదని ప్రశ్నిస్తున్నాయి. వెబినార్ లో కూడా సిపిఎం, సిపిఐ ఏపీ కార్యదర్శులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి లేదా కేంద్ర హోంమంత్రి తలుచుకుంటే ఏపీ రాజధాని అమరావతి తరలింపును నిలిపివేయటం 5 నిమిషాల పని అని సిపిఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ వివరించారు. రాష్ట్రంలో మద్దతిస్తున్నారని, కానీ ఢిల్లీలో మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అమరావతి రాజధానిగా కొనసాగాలని కోరుతా ఉంది. ఆ ఉద్యమానికి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రానికి చెందిన నాయకులే కాకుండా జాతీయ స్థాయి నాయకులు కూడా అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. మరోవైపు సునీల్ దేవదర్ గారు చెప్తున్నది ఏమంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదు, కేంద్ర ప్రభుత్వం ఏమీ చెప్పదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం అని చెప్తా ఉన్నారు.
ఇది సరైనది కాదు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యాడు. అంతేకాకుండా విభజన హామీ చట్టం ప్రకారం అందులో స్పష్టంగా పేర్కొన్నారు రాజధానికి నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని. ఇప్పటికే 1500 కోట్ల రూపాయల వారు నిధులు ఇవ్వడం జరిగింది. కాబట్టి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి నిధులు ఇవ్వడమే కాకుండా సాక్షాత్తు ప్రధానమంత్రి గారి శంకుస్థాపనకు హాజరయ్యి ఇప్పుడు కేంద్రం ఏమో పట్టించుకోదని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ తాజా ప్రకటనపై ఏపీలో చర్చనీయాంశంగా మారింది. గతంలో ఇటువంటి ప్రకటనే జీవీఎల్ నరసింహారావు కూడా చేశారు. ఇప్పుడు అదే ప్రకటనను సునీల్ దియోదర్ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రాజధాని రైతులకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ ప్రకటన చేశారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు న్యాయం చేసేంత వరకు తాము ఉద్యమిస్తామని, రైతుల ప్రాణాలు త్యాగాలు వృధా కానివ్వబోమని స్పష్టం చేశారు. ఎల్జీ పాలిమర్స్ వ్యవహారంలో అసలేం జరిగింది అన్న దానిపై హైపవర్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించే అలారం ఉన్నా పనిచేయలేదని, దీనికి తోడు సిబ్బందికి అవగాహన లేమి ప్రాణ నష్టానికి దారితీసిందని తేల్చింది. ప్రమాదం 60 రోజుల తర్వాత వైజాగ్ ప్రమాద ఘటనపై 350 పేజీల సమగ్ర నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. 350 పేజీల రిపోర్టులో ప్రమాదానికి దారితీసిన పరిస్థితుల్ని వివరించింది. మొత్తం 4000 పేజీలతో అనుబంధ నివేదికలు సిద్ధం చేశామని హైపవర్ కమిటీ చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనతో 12 మంది మృతి చెందారని, 585 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందారని తెలిపారు. అదేవిధంగా కమిటీ ప్రజల నుంచి 1250 ప్రశ్నలు, 250 ఈమెయిల్, 180 ఫోన్ కాల్స్, మెసేజ్లను స్వీకరించి వచ్చిన ప్రతిదానికి రిపోర్టులో సమాధానమిచ్చామని తెలిపారు. అటు ఎల్జీ పాలిమర్స్ కూడా అనేక ప్రశ్నలు పంపించి సమాధానాలు రాబట్టామన్నారు. ప్రమాదానికి ప్రధానంగా స్టైరిన్ గ్యాస్ ఉన్న ట్యాంక్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఆవిరిగా మారాయని, ఆ ఆవిరితోని ట్యాంక్లో విపరీతమైన ఒత్తిడి ఏర్పడిందని తెలిపారు. అయితే ట్యాంకు చిన్నపాటి వెంటిలేటర్లు ఉన్నాయని, దీంతో ట్యాంక్లో ఒత్తిడి పెరిగి ఒక్కసారిగా గ్యాస్ బయటికి రావడంతో ఈ ప్రమాదం సంభవించిందన్నారు. The temperature in the tank M6 rose substantially, and this rise in temperatures caused the styrene liquid to eventually vaporize and increase in pressure because it was a tank with small vents, and once the pressure became very high, it released uncontrollably from the styrene tank. So in simple language, this is the thing. But why did the temperature increase? Why did the polymerization take place? What could have been done to prevent it? All these issues have been discussed in detail in the committee report. MSHAC నిబంధనలు 1989 ప్రకారం ఇది చాలా పెద్ద దుర్ఘటన కిందకొస్తుందని ఆ నివేదికలో తేల్చామని చెప్పారు. M6 ట్యాంక్లో రిఫ్రిజరేషన్, కూలింగ్ విధానం సరిగ్గా పనిచేయకపోవడం కూడా ఈ ప్రమాదానికి ఓ కారణమన్నారు. ఇదిలా ఉంటే ట్యాంక్ డిజైన్ లోపాల కారణంగా కూడా సరిగ్గా సర్క్యులేషన్ అవ్వక మిక్సింగ్ దెబ్బతిని ఈ ప్రమాదం జరిగిందని, ఫ్యాక్టరీలో సిబ్బంది కూడా అక్కడి పరిస్థితులపై సరైన అవగాహన లేదన్నారు. అత్యవసర సమయాల్లో ఫ్యాక్టరీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేవీ పాటించలేదని గుర్తించినట్లు చెప్పారు. 2019 డిసెంబర్లో ట్యాంక్ పైప్లైన్ సర్క్యులేషన్లో లోపాలు, మిక్సింగ్ లోపాలు తలెత్తడం, వాటిని సరిచేయడం జరిగిందని, కానీ అవి శాస్త్రీయంగా జరగలేదన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 24న ట్యాంక్లో పాలిమరైజేషన్ జరిగి ప్రమాదం జరుగుతుందని ముందస్తు సిగ్నల్ ఇచ్చిందని, అయినప్పటికీ కంపెనీ పట్టించుకోలేదని తెలిపారు. లాక్డౌన్ సమయంలో, లాక్డౌన్ తర్వాత ఫ్యాక్టరీలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల్లో ఎలాంటి మార్పులు లేవని ఆయన స్పష్టం చేశారు. I want to highlight on two important points which has happened in this process. In December 2019, there was a change carried out in the piping of the M6 styrene tank, which totally disrupted the circulation and mixing system of the tank. Second point which I want to mention is that on 24th of April, the tank had given initial signs of polymerization, which if the company would have taken as a warning signals, I think corrective actions could have been taken. The third point also I want to mention is that the protocols, the safety protocols, the measurement protocols followed in the lockdown period were exactly similar to when the company was in operation.
There were no special steps taken in the lockdown period. కాగా ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగినప్పుడు స్థానికుల్ని అప్రమత్తం చేసే అలారం ఆ సమయంలో పనిచేయలేదని, ప్రమాదం తర్వాత కూడా సరిదిద్దుకోకపోవడం అతిపెద్ద లోపంగా భావిస్తున్నామన్నారు. ప్రమాదాన్ని నియంత్రించడానికి ఉపయోగపడే టీడీఎం, ఎన్డీఎం వంటి టెలిమినేటింగ్ కెమికల్స్ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అందుబాటులో ఉంచుకుని ఉంటే ప్రమాద తీవ్రత తగ్గించే అవకాశం ఏర్పడేదన్నారు. కనీసం పర్యావరణానికి నష్టం లేకుండా చూసే ఆస్కారం ఉండేదన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి 0.4 కిలోమీటర్లు రెడ్ జోన్ గాను, 1 కిలోమీటర్ పరిధిలో ఆరెంజ్ జోన్ గాను, 2.8 కిలోమీటర్ల పరిధిలో ఎల్లో జోన్ గా నిర్ణయించామని తెలిపారు. ఈ స్థాయిల్లో అక్కడి పర్యావరణానికి హాని కలగడానికి కారణమైందన్నారు. మరోవైపు ఈ ప్రమాదంతో మన రెగ్యులేటరీ వ్యవస్థలో అనేక చోట్ల గ్యాప్లున్నాయని స్పష్టమైందని రిపోర్టులో వెల్లడించారు. అందుకే వీటిని నివారించేందుకు ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డులను రాష్ట్రాల్లో, కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయాలని సూచించామని తెలిపారు. మనకు పరిశ్రమలు అవసరమని, అదే సమయంలో పరిశ్రమల భద్రత, పర్యావరణ రక్షణ విషయంలో ఎటువంటి రాజీ పడకూడదని తమ నివేదికలో పలు సూచనలు, సలహాలు ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టుగా పేరుగాంచిన ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ముడిపట్టలేదు. ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. జూలై 8వ తేదీన తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఒకేసారి 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముహూర్తం ఖరారు చేసుకున్నారు. కానీ సిద్ధంగా లేని స్థలాలు, న్యాయపరమైన చిక్కులు, కరోనా ఎఫెక్ట్తో ఇళ్ల పట్టాల పంపిణీని వాయిదా వేశారు. ఏపీలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు స్థలాలు ఇవ్వాలి అని వైసీపీ ప్రభుత్వం భావించింది. ఇందుకోసం మేనిఫెస్టోలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా గృహ నిర్మాణాన్ని చేసిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో సెంటు, పల్లెల్లో సెంటున్నర స్థలం పేదలకు పంపిణీ చేయాలి అని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలను గుర్తించారు. ఆయా గ్రామాలు, పట్టణాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో స్థల సేకరణ కూడా చేశారు. చాలా ప్రాంతాల్లో కొండ ప్రాంతాలు, శ్మశానాలు, ప్రభుత్వ పోరంబోకు స్థలాలను కూడా సేకరించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం ఇప్పటి వరకు 15,112 ఎకరాలను ప్రభుత్వ, ప్రైవేట్ భూములను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 14,600 ఎకరాలను సర్కార్ సేకరించింది. ఇందుకోసం 4,300 కోట్ల రూపాయలను చెల్లించింది. మరో 512 ఎకరాల భూమి వివాదాల్లో ఉన్న కారణంగా సేకరించినప్పటికీ దాన్ని స్వాధీనం చేసుకోలేదు. రాష్ట్రంలో అసైన్డ్ భూమితో పాటు ప్రభుత్వ భూమి కూడా ఇందులో ఉంది. గ్రామాలు, పట్టణాల్లో ఎంపిక చేసిన వారి జాబితాను గ్రామ సచివాలయాల్లో, పట్టణ వార్డు సచివాలయాల్లోనూ ప్రచురిస్తున్నాము అని ప్రభుత్వం ప్రకటించింది. అయితే తమ నివాసాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో భూములు సేకరిస్తున్నారు అని, ఇదేం చోద్యం అని లబ్ధిదారులు నిలదీయడం ప్రారంభించారు. మరోవైపు భూములకు అధిక రేట్లు చెల్లించారు అని, 100 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో మడ భూములు, ఆవ భూములను సేకరించడం, అనేక ప్రాంతాల్లో కొండజాలులో స్థలాలు గుర్తించడం, ఆ ప్రాంతంలో ఉన్న రేటు కంటే ఎక్కువ ధరను చెల్లించారు అని సాక్ష్యాధారాలతో సహా ప్రతిపక్షాలు బహిర్గతం చేశాయి. ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తే వచ్చే ప్రయోజనం కంటే దానికి ముందే జరిగిన ప్రతిపక్షాల ప్రచారం ప్రభుత్వానికి నష్టం కలిగించింది అని అధికార పార్టీకి చెందిన నేతలే చెబుతున్నారు. అయితే ఈలోపు ప్రభుత్వం కూడా అనేక ప్రాంతాల్లో స్థలం సిద్ధం కాలేదు అని గుర్తించింది. మరికొన్ని ప్రాంతాల్లో రైతులకు భూముల కొనుగోలుకు సంబంధించి చెక్స్ ఇవ్వకపోవడం, మరోవైపు వివాదాల్లో భూమి చిక్కుకోవడం, కరోనా ప్రభావం కారణంగా ఒకేసారి వేలాది మందిని సమీకరించలేము అని ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. దీంతో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేయక గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. తాజాగా తెలుగుదేశం పార్టీ కూడా నిరసన ప్రదర్శనలకు పూనుకుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కారణంగా వచ్చే ఇమేజ్ కంటే ప్రతిపక్షాల రచ్చ కారణంగా ప్రజల్లో పలచనైపోతున్నాము అని ప్రభుత్వం భావించింది. అందువల్లే ఈ ప్రక్రియ వాయిదా వేసింది అని చెబుతున్నారు. 30 లక్షల మందికి సెంటు స్థలం కేటాయించాలి అని సీఎం జగన్ ఆదేశించారు అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రభుత్వ స్థలం లేకపోయినా ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి మరీ కేటాయించామన్నారు. టీడీపీ సాంకేతిక అంశాలను చూపి కోర్టుకు వెళ్లి పేదల ఇళ్లను అడ్డుకున్నారు అని, టీడీపీ దుర్బుద్ధిని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని అన్నారు. దేవుడున్నాడు అని, జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం పేదలకు స్థలాలు ఇస్తామన్నారు. గతంలో టీడీపీ ఇళ్లు కట్టామని చెప్పినా ఎంతమందికి ఇచ్చిందో చెప్పాలి అని మంత్రి బొత్స డిమాండ్ చేశారు. కోర్టుల నుంచి పేదవాళ్ళకి ఇస్తున్న 30 లక్షల ఇళ్లని ఇవాళ ఇస్తున్న నేపథ్యంలో దాని నుంచి కోర్టుల నుంచి మరి వాద్యాలు వేసి వాళ్ళు స్టే తీసుకొచ్చి ఆ పేదవాడికి ఇల్లు గంట చేస్తున్న పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది.
కాబట్టి రాష్ట్రంలో పేద ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమంటున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ తాలూకా ఆలోచన వాళ్ళ తాలూకా రాజకీయ ఆలోచనతో కుతంత్రాలతో వాళ్ళ నీచమైన ఒక దుర్బుద్ధితో పేదవాడికి ఇల్లు రానికంట చేస్తున్న పరిస్థితిని ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. ఏదైనప్పటికీ కూడా పేదవాడి తాలూకా అభివృద్ధి ధ్యేయంగా పేదవాడికి కావాల్సిన అవసరాలను తీర్చే విధంగా ఇవాళ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు. మరోవైపు ఇళ్ల స్థలాల పంపిణీ ఏపీలో రచ్చరచ్చగా మారింది. ఊళ్లకు దూరంగా రహదారులు, నీరు, విద్యుత్ వసతి లేని ప్రాంతాల్లో సెంటు స్థలం ఇస్తే పేదలకేం ఉపయోగపడుతుంది అని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ సర్కార్ 3,000 కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడిందని, దీనిపై సీబీఐతో విచారణ జరపాలని కోరతామని టీడీపీ నేతలు చెప్పారు. తెలుగుదేశం నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసు రావడం లేదు అని నిలదీశారు. 10 లక్షల విలువ చేయని భూములకు 40 నుంచి 50 లక్షలు వెచ్చించి ఇళ్ల స్థలాల పేరుతో కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు అని టీడీపీ నేతలు ఆరోపించారు. గ్రామ కంఠాలు, దళితులు, బీసీలు సాగు చేసుకుంటున్న భూములు, చెరువులు, కుంటలను కూడా లాగేసుకున్నారు అని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఉండాలంటే మీకు తాడేపల్లిలో 2 ఎకరాలు ఉండాలి, బెంగళూరులో పెద్ద భవనాలు ఉండాలి, రాజప్రసాదాలు ఉండాలి. కానీ పేదవాడు నివాసం ఉండడానికి మాత్రం శ్మశానాల్లో మీరు ఇల్లు పట్టాలు ఇస్తారు. ఈరోజు మీరు వాగుల పక్కన, మడారవుల పక్కన, ఆవా భూముల పక్కన ఈరోజు వర్షాలు పడితే రేపు కనీసం అటు వెళ్ళలేనటువంటి, ఉండలేనటువంటి, నివాస యోగ్యం కానటువంటి భూముల్లో ఈరోజు పేదవాడికి మీరు ఇల్లు పట్టాల పేరుతో స్కామ్ చేయడానికి, ప్రభుత్వ ధనాన్ని లూటీ చేయడానికే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు పట్టాల పేరుతో దోపిడీ చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ టైంలోనే ఇవన్నీ కూడా 1 లక్ష ఇల్లు ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజు వరకు సంవత్సరం పైన అయింది. ఇప్పటి వరకు కూడా మరొక ఇల్లు కూడా ఇవ్వలేదు. 1 లక్ష ఇల్లు అలాగే పెండింగ్గా ఉన్నాయి. మరి 5 లక్షల ఇల్లు అక్కడక్కడ సగం సగంలో ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మేము డిమాండ్ ఏంటంటే ఇలా కట్టిన ఇళ్ళన్నీ కూడా పూర్తిగా తీసుకుని ఇవ్వాలని, అలాగే ఏదైతే సగం ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని, ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అవన్నీ కూడా పూర్తి చేసి ఎవరు బెనిఫిషియరీ గారు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ముచ్చట 3వసారి వాయిదా పడింది. తొలుత ఈ ఏడాది మార్చి 25వ తేదీన ఉగాది పర్వదినం రోజున ఇవ్వాలి అని నిర్ణయించారు. అప్పటికి సిద్ధం కాకపోవడంతో ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున ఇవ్వాలి అని రెండోసారి నిర్ణయించిన ఆ ప్రక్రియ కూడా వాయిదా పడింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాలు జూలై 8వ తేదీన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ అనేక ప్రతిబంధకాలతో ముచ్చటగా 3వసారి కూడా వాయిదా పడింది. ఇళ్ల స్థలాలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, సాక్ష్యాలతో సహా ప్రచురితమవుతున్న కథనాలు కూడా ప్రభుత్వానికి చికాకు తెచ్చిపెట్టాయి. వీటిపై పూర్తి స్థాయిలో కసరత్తు నిర్వహించిన తరువాతే స్థలాల పంపిణీ ప్రక్రియను చేపట్టాలి అని నిర్ణయించారు. కరోనా సాకును చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెప్పిన ఆగస్టు 15వ తేదీకి కరోనా మరింత ఉధృతం అవుతుంది అని కేంద్ర సంస్థలు చెబుతున్నాయి. ఇళ్ల స్థలాల పంపిణీపై ఏపీలో మాటల యుద్ధం సాగుతోంది. 30 లక్షల మందికి ఇళ్లిస్తుంటే టీడీపీ నేతలు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు సృష్టించినా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామన్నారు. అయితే ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ దోపిడీకి పాల్పడుతోందని టీడీపీ నేత కూన రవికుమార్ అన్నారు. మైనారిటీలు, బీసీలు, దళితులకు ఈ రాష్ట్రంలో జీవించే అధికారం లేదా అని ప్రశ్నించారు. చిన్న ఒక టెక్నికల్ దీన్ని పెట్టుకొని 30 లక్షల మందికి ఈరోజు ఇంటి స్థలం మీ 5 సంవత్సరాల్లో ఒక సెంటు జాగా కూడా పేద ప్రజలకి ఇల్లని నువ్వు ఈరోజు 30 లక్షల మంది, దాంట్లో కూడా లెక్కేసుకుంటే 15 లక్షల మంది, ఖచ్చితంగా 20 నుంచి 22 లక్షల మంది బీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఉంటారు. 30 లక్షల మందికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇస్తుంటే జీర్ణించుకోలేక అక్కసుతో, కక్కుర్తితో వాళ్ళ పేదల సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి చూడలేని నువ్వు కోర్టుకు వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మీరు కోర్టుకు పోయి దాన్ని అడ్డుకోండి. ఈరోజు చెప్తున్నా, 1 రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చావు కానీ ఆ 30 లక్షల మందికి ఇల్లు స్థలాలు ఇచ్చి తీరుతాం, ఆ ఇల్లు కట్టించి తీరుతామని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. మైనారిటీలకు కూడా విడిచిపెట్టకుండా, గిరిజనులు కూడా విడిచిపెట్టకుండా, దళితులను కూడా విడిచిపెట్టకుండా, బీసీలు సామాజిక వర్గాన్ని కూడా విడిచిపెట్టకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి మైనారిటీల్ని, బీసీల్ని, దళితుల్ని ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనేటటువంటి ఒక కక్షతోనే
ఈరోజు వారి భూముల్ని బలవంతంగా లాక్కొని ఈరోజు కేవలం వైసీపీ వారి దోపిడీకి ఈరోజు వారి భూములు బలి కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. బీసీలు, దళితులు మీ స్కాముల కోసం, మీ స్కీముల కోసం, మీ అవినీతి కోసం మా బ్రతుకులు బలి కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. బీసీలు ఈ రాష్ట్రంలో బ్రతికే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. దళితులకి ఈ రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. మైనారిటీలకి ఈ రాష్ట్రంలో నివసించే హక్కు లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను.